అప్పయిపోయింది. అప్పయిపోయిన తర్వాత భూభారతికి రెడీ చేసే ముందు ప్రజాభిప్రాయ సేకరణ కోసం రాష్ట్రం అంతా పర్యటించి చాలా ఇప్పుడు ఎట్లయితే పైలట్ ప్రాజెక్టులో అప్లికేషన్లు తీసుకుంటారో అప్పుడు తీసుకున్నారు. దాన్ని బాగా స్టడీ చేసి 18 రాష్ట్రాలలో ఉన్నటువంటి ఈ చట్టాలు, రెవెన్యూ చట్టాలన్నింటినీ కూడా చదివి మొత్తం క్రోడీకరించి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి కొత్త భూభారతి అనే చట్టాన్ని రూపొందించినటువంటి వ్యక్తి ఈసారు. సో ఆయనకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. ఇక్కడ సమన్వయం నెలకొన్న ప్రశ్నలు, వాటికి సమాధానం సేకరించింది. ఏ సమస్యకు ఎలాంటి పరిష్కారం ఉంది, పరిష్కరించకపోతే ఏం చేయవచ్చు, మళ్ళా అసలు ఎలా అప్లై చేయాలి, ఇప్పుడు ఈ కొత్త వ్యవస్థ అమలు తీరుతెన్నులపై నెలకొన్న అన్ని అంశాలను దిశా పాఠకులకు అందిస్తున్నాం. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, దాని పరిష్కార మార్గాన్ని అందిస్తున్నాం. సో ఇక్కడ ప్రశ్నలు ఉన్నాయి, సమాధానాలు ఉన్నాయి. సో మనం అడుగుతున్న ప్రశ్నలు అండ్ ఈ చట్టాన్ని, భూభారతిని రూపొందించినటువంటి వ్యక్తి ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాను అనుకోరిగా. దయచేసి ప్రశ్నలు అవే, మనకు సంబంధించిన రైతులు ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు. సునీల్ కుమార్ సార్ ఆన్సర్ చేస్తున్నారు. వినురి. పార్ట్ బి, భూ సమస్యను ఎలా పరిష్కరిస్తారు, ఎవరు చేస్తారు? పార్ట్ బి. సో క్లియర్గా పార్ట్ బి గురించే ఫస్ట్ క్వశ్చన్ ఉంది. 2018 నుంచి 18 లక్షల ఎకరాలకు సంబంధించిన వివరాలను ధరణి పోర్టల్లో నమోదు చేయలేదు. 18 లక్షల ఎకరాలకు సంబంధించిన భూములను ధరణి పోర్టల్ నమోదు చేయలేదు. అంటే ఏకంగా 5 నుంచి 6 లక్షల మంది రైతులు తమ భూములకు హక్కులను పొందలేదు. అర్థమైందా? పార్ట్ బి కింద 5 నుంచి 6 లక్షల మంది రైతులు తమ భూములకు హక్కులను పొందలేదు. ఇందులో 23 రకాల సమస్యలు ఉన్నాయి. పార్ట్ బిలు ఎన్ని? 23 రకాల సమస్యలు ఉన్నాయట. భూభారతి చట్టంలో వీటికి పరిష్కార మార్గం ఉంది. సెక్షన్ 4(6) రూల్ 6 ప్రకారం పరిష్కరించేందుకు వీలుంది. అప్లికేషన్ పెట్టుకుంటే విచారణ చేసి పరిష్కరించే అధికారాన్ని ఆర్డీఓకు కట్టబెట్టారు. సో ఈ పార్ట్ బికి ఉన్న వాటికి పరిష్కార మార్గం చూపించే అధికారాన్ని ఆర్డీఓకు కట్టబెట్టారు. న్యాయం దక్కకపోతే కలెక్టర్కు అప్పీల్కు వెళ్ళొచ్చు. ఒకవేళ ఆర్డీఓకి అధికారులు అప్పచెప్పారు, ఆర్డీఓ దగ్గర న్యాయం దక్కకపోతే కలెక్టర్ దగ్గర వెళ్ళొచ్చు. అక్కడ న్యాయం జరిగిందని భావిస్తే, జరగలేదని భావిస్తే ట్రిబ్యునల్కి కూడా వెళ్ళొచ్చు. భూభారతి పోర్టల్ ద్వారా 1000 రూపాయలు చెల్లించి అప్లై చేసుకోవచ్చు. సో దేనికి? ఈ పార్ట్ బికి ఉన్న వాటికి 1000 రూపాయలు రీజనబులే. 1000 రూపాయలు చెల్లించి ఈ సమస్యను తీర్చుకోవచ్చు. లేదంటే జూన్ 2వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. అప్పుడు ఫిజికల్గాను అప్లై చేసుకోవచ్చు. సదస్సులోనైతే గ్రామాల్లోనే పరిష్కారం దొరికే అవకాశం అయితే ఉంటుంది. సో బాగా వెలుగురి. పార్ట్ బికి సంబంధించిన సమస్యల జూన్ 2 తారీఖు నుంచి, ఇది ఏప్రిల్ కదా, జూన్ 2 తారీఖు నుంచి 15వ తేదీ దాకా, 2 నుంచి 15 తారీఖు దాకానే ఈ రెవెన్యూ సదస్సులు అనేది నిర్వహిస్తారు. అక్కడ మీరు డైరెక్ట్ ఫిజికల్గా అప్లై చేసుకోవచ్చు, ఇప్పుడు ఆన్లైన్లో చేయలేకపోతే. ఇది అక్కడ అర్థమైంది కదా. పార్ట్ బికి సమస్య క్లియర్గా 5 నుంచి 6 లక్షల మంది హక్కులు పొందలేదు. దాంట్లో ఈ దీన్ని ఏమంటారు, సెక్షన్ 4(6) రూల్ 6 ప్రకారం దీనికి పరిష్కారం